జిల్లా స్థాయి కరాటే పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్డోర్ స్టేడియంలో కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, జపాన్ దేశంలో అక్కడి ప్రజలు మంచి ఆహారం, స్నేహభావంతో పాటు కరాటే చేయడం వల్ల 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా భారతదేశంలో కేరళలోని కలారి ప్రాంతంలో ఇదే తరహాలో చేస్తున్నారని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ బ్రూస్లీ వల్ల ఎంతో ప్రాముఖ్యతను పొందిందని చెప్పారు. ఇప్పుడే ప్రారంభించడము, ఛాంపియన్షిప్లో గెలిచిన వాళ్ళకు కొంతమందికి మెడల్స్, ట్రోఫీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు కరాటే అనేది ఎంప్టీ హ్యాండ్ అని మీనింగ్ కరాటే. యాక్చువల్గా జపాన్లో ఒకినావా అనే ప్రదేశం ఉంది, ఐలాండ్ ఉంది. అక్కడ ప్రజలు మోర్ దెన్ 100 ఇయర్స్ ఈజీగా జీవిస్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ మోర్ దెన్ 100 ఇయర్స్ బట్ హెల్తీగా ఉన్నారు. దానికి కారణం వాళ్ళు ఆర్గానిక్గా పండించుకునే ఫుడ్ తినడం ఒకటి. రెండోది రిలేషన్షిప్, అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి. తర్వాత ఈ కరాటే ప్రాక్టీస్ చేయడం ఒకటి. ఇక్కడి నుంచి కరాటే మళ్ళీ మిగతా మెయిన్ల్యాండ్ జపాన్కు పాకడం జరిగింది. అదే టైంలో మన కంట్రీలో కేరళలో కూడా కలారి పట్టు అని, అంటే కలారి అని పిలుస్తారు. అది భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ గారు కూడా చూపించడం జరిగింది. తర్వాత ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ చాలా బ్రహ్మాండమైన ప్రాచుర్యం చెందడానికి ముఖ్య కారకుడు బ్రూస్లీ గారు. ఆయన 1973లో ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీ తీశాడు. అసలు ఆ మూవీలో బ్రూస్లీ మూమెంట్స్ చూసి వరల్డ్లో ఎంతోమంది కరాటే మార్షల్ ఆర్ట్స్ వైపు అట్రాక్ట్ అయిపోయినారు. యాక్చువల్గా కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వలన దాంట్లో ధ్యానం ఉంది, ఏకాగ్రత ఉంది, బ్రీదింగ్ ఉంది, అండ్ ఫిజికల్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ స్టామినా పెరుగుతుంది, మెంటల్ ఎజిలిటీ. అదే కాకుండా ఒక క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరం. ఒక చిన్న పిల్లవాడు ఎదిగే టైంలో ఫార్మేటివ్ ఇయర్స్లో ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసినాడంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ నంబర్ 1 వాళ్ళల్లో క్రమశిక్షణ అనేది డెవలప్ అవుతుంది. నంబర్ 1 క్రమశిక్షణ అనేది ఎందుకు అవసరం? ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు సివిక్ సెన్స్ లేదు, ట్రాఫిక్ సెన్స్ లేదు. ఎలాగంటే అలాగా అడ్డంగా ఒకరి మీద ఒకరు అడ్డాలు పెట్టుకొని రోడ్లలో చాలా చాలా ఈ ఊర్లోనే కాదు ఎక్కడ చూడు ఎక్సెప్ట్ వెస్టర్న్ కంట్రీస్ తప్ప ఈ ట్రాఫిక్ సెన్సే లేదు మన కంట్రీలో. ఎందుకు కారణమేమి? వాళ్ళల్లో క్రమశిక్షణ లేకపోవడం, పక్క వాళ్ళ గురించి ఆలోచించకపోవడం. అదే కాకుండా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా, అంటే యాక్చువల్గా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే జూలై 30th అయితే మన దేశము ఆగస్ట్ 3rd, ఈరోజు సండే ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డేను కూడా పురస్కరించుకొని పిల్లలు అందరూ కూడా ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జనరల్గా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా